ఈనాటి మన కార్యక్రమంలో బోలెడన్ని పాటలు అయ్యాయి. మరి ఇప్పుడు మీరు ఏం చూడాలనుకుంటున్నారు చెప్పండి? అవునా, మీరు ఆయన్ని కలవాలనుకుంటున్నారా? అంటే ఈ సెలబ్రేషన్కి ఒక స్పెషల్ పర్సన్ ఎంట్రీ ఇప్పుడు ఇవ్వాల్సిందే. ఆయన వచ్చారంటే నవ్వులకే నవ్వు. నవ్వుల వీరుడు, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ పద్మశ్రీ బ్రహ్మానందం గారు. Bring the action. విజయవాడ సౌండ్ ఇదే. ప్రేక్షక లోకానికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు సంస్థ 30 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. కాబట్టి అందులో భాగంగా నేను మిమ్మల్ని అందరినీ కలుసుకుని మీ ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఈనాడు వాళ్ళు 30 సంవత్సరాల క్రితం ఉషా కిరణ్ మూవీస్ అనేటువంటి సినిమాలు తీయటం దగ్గర నుంచి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో 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 ఈనాడు సంస్థ వాళ్ళు చేశారు. వీటన్నిటికీ మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ ఈనాడు సంస్థ మీ అందరికీ తెలుసు, కీర్తిశేషులు రామోజీరావు గారు. ఒక మనిషి ఒక సంకల్పం పెట్టుకుని ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఒక వ్యక్తి ఆధ్వర్యంలో ఉంటే మామూలు విషయం కాదు. రామోజీరావు గారు ఆయన ఆలోచన ఎంత విస్తృతంగా ఉందంటే, రామోజీ ఫిల్మ్ సిటీ ఒకసారి చూస్తే ఇదంతా అసలు ఎలా కట్టారు, దీన్ని ఎలా మెయింటైన్ చేస్తారు, ఇందులో ఎన్ని లక్షల మంది పనిచేస్తారు, వీళ్ళ జీతభత్యాలు ఏంటి, ఎలాగా దీన్ని నిర్వహిస్తున్నారు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 3 decades. దట్ క్రెడిట్ గోస్ టు రామోజీరావు గారు. ఈ కార్యక్రమాన్ని ఎంతోమంది ఆయన ఫాలోయర్స్ భుజానేసుకుని వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి తీరు, ఆయన తయారు చేసినటువంటి ఆణిముత్యాలు లాంటి వాళ్ళు 2 రాష్ట్రాల నలుమూలల ఒకసారి గుర్తు తెచ్చుకోవడం కోసం చేసినటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం నాకు కలగటం. ఇంకొక మాట చెప్పాలంటే, మీరెందుకు వచ్చారండి ఇక్కడికని మీరు అడగొచ్చు. ఒకటి, ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు నిర్మించిన సినిమాలు అన్నింటిలో నేను యాక్ట్ చేశాను. రామోజీరావు గారితో నాకు ముఖతకా పరిచయం ఉంది. ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉన్నాయి. ఈ సంస్థలో నేను కూడా ఒక భాగంగా ఉండటం నేను చేసుకున్నటువంటి అదృష్టం, నేను చేసుకున్నటువంటి భాగ్యం. 30 కాదు, ఇంకో 30, ఇంకో 30, ఇంకో 30, ఇలాంటి 30లు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. విజయవాడతో నాకున్నటువంటి అనుబంధం మధురమైనటువంటి అనుబంధం. కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో విజయవాడ ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉండి ఈరోజు మీరందరూ రావటం చాలా 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 ఆనందంగా ఉంది. ఈనాడు సంస్థ 30 సంవత్సరాల సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం నాకు కలగడం నా చాలా అదృష్టం కింద భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.